ఇవన్నీ ఏంటంటే ఈ నెరేటివ్ బిల్డింగ్ అనేది చైనా స్టైల్ ఆఫ్ నెరేటివ్ బిల్డింగ్ ఇది ఇరాన్కి సొంతంగా అటువంటి నెరేటివ్ బిల్డింగ్ కెపాసిటీ ఉందని అయితే బయట ప్రపంచానికి తెలియదు. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఎట్ గెరిలా వార్ఫేర్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరీ అదర్ ఆస్పెక్ట్స్. బట్ ఖచ్చితంగా హఠాత్తుగా ఈ నెరేటివ్ పైనకి రావటం వెనకాల వెలుపలికి రావటం వెనకాల ఖచ్చితంగా చైనా ఉందనేది ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వేషన్ అదర్ దాన్ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ అండ్ BBC. గుడ్ మార్నింగ్ అండి. 1990 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు వార్ ప్రారంభమైనప్పుడు చూస్తే ఇరాన్ హైరార్కీలో ఉన్న లీడర్స్ అందరినీ ఒకేసారి మట్టుపెట్టి, ఆ మట్టుపెట్టిన రోజునే ఈ ముస్తఫా ఖమేనీ కూడా చాలా సీరియస్లీ ఇంజ్యూర్డ్, అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కొద్ది రోజుల్లో చనిపోతారని కూడా మనం వార్తల్ని చూసాం. కానీ అది ఎప్పుడు కూడా ఇరాన్ ఖండిస్తూ వచ్చింది. కానీ ఆయన ఎక్కడ బహిరంగంగా కనిపించడం కానీ, వీడియోలో విడుదల చేయడం కానీ, ఇప్పుడు ఎందుకంటే నెతన్యాహుకు సంబంధించి కూడా అట్లాంటి వార్తలు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఫోటోలు కానీ, వీడియోలు కానీ కొన్ని రిలీజ్ చేశారు. ఆయన చనిపోయాడు, ఇరాన్ దాడిలో చనిపోయాడు అనేది కూడా నెతన్యాహుకు సంబంధించి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎందుకు ఇరాన్ జాగ్రత్త తీసుకుంటుందంటే, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు వారు ప్రారంభమైన 24 గంటల్లోనే వాళ్ళు అందరినీ కోల్పోయారు. దాదాపు 40 మంది పైగా కోల్పోయారు. వాళ్ళ కోవట్లు ఎలా ఉన్నారు, ఏంటి, అమెరికన్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళకి ఎలా లోబడిపోయారు అనేది వాళ్ళు రెండో రోజే దాదాపు 24 గంటల్లోనే మనందరం కూడా చూసాం. ఆ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం. అయితే